పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ అఫీషియల్ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము వృషభ రాశిలో జన్మించినటువంటి వారికి ధన ప్రాప్తి కలగాలంటే వారు ఎలాంటి పరిహారాలు చేయాలి, ఎలాంటి నియమాలు పాటించాలి, ఏ పనులు చేస్తే వారికి ధన ప్రాప్తి కలుగుతుంది, అదృష్ట యోగం వరిస్తుందో తెలుసుకుందాం. ఈ వృషభ రాశిని కనుక తీసుకున్నట్లయితే వృషభ రాశి అనేటటువంటిది భూతత్వానికి సంబంధించినటువంటి రాశి. ఈ వృషభ రాశికి ద్వితీయ స్థానం వచ్చేటప్పటికి మిథున రాశి కాబట్టి ఈ రాశిలో జన్మించినటువంటి వారికి చక్కగా ధన ప్రాప్తి కనుక కలగాలి అంటే వీరు మిథున రాశికి అధిపతి అయినటువంటి బుధగ్రహాన్ని కనుక వీరు ఆరాధించినట్లయితే తద్వారా విశేషమైనటువంటి ధన ప్రాప్తి, ఐశ్వర్య ప్రాప్తి, అదృష్ట యోగము వీరికి కలుగుతాయి. ఇక ఈ నక్షత్రంలో జన్మించినటువంటి వారు గురువులతోటి, గురుగ్రహానికి సంబంధించినటువంటి వ్యక్తులతోటి చాలా ఎక్కువ మర్యాదగా ప్రవర్తిస్తూ ఉండాలి. ఈ రాశిలో జన్మించినటువంటి వారిని కనుక తీసుకున్నట్లయితే ఈ రాశి వారికి సహజంగా వీరు ఈ గురువులకి నెలకు ఒకరోసారి కానీ లేదా ప్రతి పౌర్ణమి రోజున కానీ ఈ రాశిలో జన్మించిన వారు గురువు కనుక సన్మానం చేసుకుంటూ ఉన్నట్లయితే, గురువును కనుక సన్మానిస్తూ గురువు యొక్క ఆశీర్వచనాలు కనుక వీరు తీసుకుంటూ ఉన్నట్లయితే తద్వారా అది వీరికి విశేషమైనటువంటి యోగాన్ని కలిగిస్తుంది. గురువు యొక్క ఆశీర్వాదాలు తీసుకోవటం మాత్రమే కాకుండా తరచుగా పెద్దవాళ్ళ నుంచి, వృద్ధుల నుంచి, లేదా తాత నుంచి, ముత్తాతల నుంచి, లేదా తల్లిదండ్రుల నుంచి మొదలైనటువంటి పెద్దవాళ్ళ దగ్గర నుంచి కనుక ఎప్పుడూ ఆశీర్వాదం కనుక తీసుకుంటూ వారి మనసుకు తగ్గట్టుగా కనుక, వారి మనసుకు బాధ కలగకుండా, వారి మనసుకు కష్టపెట్టకుండా కనుక చేసినట్లయితే వీరికి అది విశేషమైనటువంటి అదృష్ట యోగంగా మారుతూ ఉంటుంది. సహజంగా ఈ రాశి వారిని కనుక తీసుకున్నట్లయితే వీరికి ధనం సంపాదించాలనేటటువంటి ఆకాంక్ష, కోరిక విపరీతంగా ఎక్కువగా ఉంటుంది. వీరు ఆ కోరికను అదే విధంగా ఉంచాలి. కొద్దిగా అయినా సరే ఆ కోరికలో కనుక పట్టు సడలిందంటే వీరికి ధన సంపాదన మీద ఆ వ్యామోహం, కోరిక అనేటటువంటిది పోతుంటుంది. అయితే వీరు ఎంత ధనాన్ని సంపాదించినప్పటికీ కూడా కొద్దిగా ఖర్చులను మాత్రమే వీరు అదుపులో పెట్టుకుంటూ ఉండాలి. వీరికి పెద్దల యొక్క ఆస్తిపాస్తులు, పూర్వార్జితంగా వారసత్వంగా వచ్చేటటువంటి ఆస్తిపాస్తులని వీరికి బాగా కలిసి వస్తూ ఉంటాయి. వీరు ఎప్పుడైతే వృద్ధులను కానీ పెద్దవాళ్ళను కానీ బాగా గౌరవిస్తూ ఉంటారో అవి వారికి విశేషమైనటువంటి యోగదాయకంగా మారుతూ ఉంటాయి. ఇంకా సోదరులతోటి, సోదరీమణులతోటి కూడా మంచి సంబంధ బాంధవ్యాలు వీరు ఏర్పరచుకుంటూ ఉండాలి. వారితో కూడా అకారణమైనటువంటి కలహాలు పెట్టుకోకుండా ఉండటం వల్ల సోదరుల వల్ల మీరు బాగా లాభపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇక పరస్త్రీలను వీరు తల్లిలాగా భావిస్తూ ఉండాలి. పరస్త్రీని తల్లిలాగా కనుక భావిస్తే వీరు చేసేటటువంటి ప్రతి పని కూడా విజయం వైపుకి మార్గం అవుతుంది, విజయం వైపుకి వెళుతూ ఉంటుంది. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వారు చక్కగా అసలు ఎవరిని ఆరాధించాలి అంటే ఈ వృషభ రాశిలో జన్మించినటువంటి వారు శివారాధన కనుక చేసినట్లయితే శివుడి యొక్క ఆరాధన వీరికి విశేషమైనటువంటి యోగాన్ని, ఐశ్వర్య ప్రదాన్ని కలిగిస్తుంది, అనేకమైనటువంటి శుభాలను కూడా చేకూరుస్తుంది. ఈ రాశిలో జన్మించిన వారు సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించడం కూడా విశేషమైనటువంటి యోగదాయకం. ఈ రాశికి భాగ్యస్థానాధిపతి శని కాబట్టి ఈ రాశిలో జన్మించినటువంటి వారు వెంకటేశ్వర స్వామిని ఆరాధన చేయటం, శనివారం ఉపవాస నియమం కనుక పాటించినట్లయితే అది వీరి జాతకంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి కష్టాలను, నష్టాలను, దోషాలను తొలగించి సంపూర్ణమైనటువంటి శుభాన్ని కలిగించే విధంగా ఉంటుంది. కనుక ఈ రాశిలో జన్మించినటువంటి వారు శనివారం పూట వెంకటేశ్వర స్వామిని ఆరాధించడం చాలా చాలా మంచిది. ఇక ఈ రాశి వారిని కనుక తీసుకున్నట్లయితే ఈ రాశి వారికి బుధగ్రహం, బుధుడు కూడా పంచమ స్థానాధిపతి అవుతున్నటువంటి కారణం చేత వీరు విష్ణువుని ఆరాధించడం, ప్రతిరోజు మీ ఇంట్లో విష్ణు సహస్రనామ పారాయణ చేయటం, పారాయణ కనుక చేయలేకపోతే కనీసం విష్ణు సహస్రనామం వినటం అనేటటువంటిది మీకు చాలా మంచి పని. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వారు దక్షిణము లేదా ఉత్తర ముఖం ద్వారం ఉన్నటువంటి గృహాలలో కనుక మీరు నివసించినట్లయితే అది మీకు ఐశ్వర్యప్రదంగా, యోగప్రదంగా మారుతూ ఉంటుంది. మీరు ప్రతిరోజు అమ్మవారి స్తోత్రాలు, దుర్గాదేవి, పార్వతీదేవి, సుబ్రహ్మణ్య స్వామి యొక్క స్తోత్రాలను మీరు గృహంలో తరచుగా వింటూ ఉండటం వల్ల అనేకమైనటువంటి శుభాలు మీకు కలుగుతూ ఉంటాయి. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వారు మీ గృహంలో మల్లె చెట్లను, అంటే పూలు పూసేటటువంటి తీగ చెట్లు ఏవైతే ఉంటాయో, మల్లె తీగలు, అటువంటి చెట్లను కనుక మీరు
గృహంలో పెట్టుకున్నట్టయితే అది మీకు విశేషమైనటువంటి యోగాన్ని మేలును కలిగిస్తుంది. ఈ రాశిలో జన్మించినటువంటి వారు పచ్చ అంటే ఎమరాల్డ్ కనుక ధరించినట్టయితే అది కూడా మీకు విశేషమైనటువంటి యోగంగా మారుతూ ఉంటుంది. ఈ రాశిలో జన్మించినటువంటి వారు మీ పూజా గృహంలో కుబేర యంత్రాన్ని కనుక స్థాపించుకొని ఆ కుబేర యంత్రానికి లక్ష్మీ అష్టోత్తరంతో కనుక పూజ చేసినట్లయితే మీకు విశేషమైనటువంటి ధనకారకము ధనయోగం అనేటటువంటిది మీకు కలుగుతుంది. ఇవి ఈ వృషభ రాశి వారికి ధన ప్రాప్తి అదృష్ట యోగం కలగాలంటే చేయవలసినటువంటి పరిహారాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ సింబల్ మీద టచ్ చేసి లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ అఫీషియల్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ బంధువులకి మిత్రులకి అందరికీ కూడా ఈ వీడియోలు షేర్ చేయండి. వారిని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేయమని చెప్పండి. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ అఫీషియల్ ఛానల్ వీక్షించినందుకు ధన్యవాదాలు.